ఆంధ్రప్రదేశ్లో మీకు పల్నాడు జిల్లా ఇక్కడ కనుమర్లపూడి అని ఒక గ్రామం ఉందండి. అక్కడ మీకు వీర ఆంజనేయ స్వామి ఆలయం ఒకటి, అంటే దగ్గర దగ్గర 100 ఏళ్ల మీకు చరిత్ర కలిగిన ఒక ఆలయము. నేను ఈ ఆదివారం ఈ ఆలయము వద్దకు వస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ప్రేమ్ టాక్స్ ఓటీటీ ఏమిటి, ఈ సబ్స్క్రిప్షన్ ఏమిటి, చాలామంది అడుగుతున్నారు కదా. సో దానికి ఒక చిన్న ఆన్సర్. సో అక్కడికి నేను ఈ ఆదివారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కూడా నేను అక్కడ ఉంటాను. నేను మీకు 2 నంబర్లు ఇస్తున్నాను. ఒకటి హైదరాబాద్లో ఉండే సూర్యకమల గారి నెంబరు, రెండవది మీకు ఈ ఆలయ నిర్వాహకులు, అంటే ఒక పునర్నిర్మాణము అనేది అక్కడ జరుగుతుందండి. ఎక్కడ? కనుమర్లపూడి. ఇది మీకు వినుకొండకి చాలా సమీపంలో ఉండే ఒక గ్రామం. అక్కడ రామ్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. ఆయన నెంబర్ కూడా ఇస్తాను. సో నన్ను కలవాలి, మీరు నాతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఈ గ్రామానికి రావచ్చు. సో ఉదయం 9 గంటల నుంచి నేను ఉంటాను. మీరు దయచేసి రిజిస్టర్ చేసుకోండి, అంటే అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు, సో మీకు అక్కడ ప్రసాదం ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఈ నెంబర్ అనేది నాకు చాలా ముఖ్యము. కాబట్టి ఈ ఆదివారము మీరు ఆ ఆలయం వద్దకు వస్తారు. అక్కడ ఒక చిన్నపాటి పూజ కూడా మనం చేసుకోవచ్చు, తర్వాత కలిసి మాట్లాడవచ్చు. సో చుట్టుపక్కల ఉండే గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఏమున్నా కూడా డిస్టెన్స్ చూసుకోండి. డౌట్ ఉంటే నెంబర్కి మీరు కాల్ చేయండి, చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని మీరు అక్కడికి వస్తే మనము కలవచ్చు. సో ఇప్పుడు విషయం అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి గురించి మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ గారు దేనిని చూసి భయపడతారు అంటే, రష్యా పుతిన్ గారు అంటే ఈయనకి భయమా, లేదా రష్యా వాళ్ళ వద్ద ఉండే అణువస్త్రాలు అంటే భయమా ఏంటి? ట్రంప్ భయపడే ఒక విషయము మీరు నమ్మరు ఫ్రెండ్స్, కోడిగుడ్లు అంటే ఇవాళ ట్రంప్ గారు వణుకుతున్నారు. సో వైట్ హౌస్లో ఒక ఆమ్లెట్ తినాలి అంటే నాకు మాత్రం పెట్టండి, నేను అమెరికా అధ్యక్షుడిని కదా, నేను మాత్రం ఈ ఆమ్లెట్ తింటాను, మీరు ఎవరు తినకూడదు. ఇలాంటి కండిషన్స్ జోక్ చేస్తున్నానండి. అమెరికాలో ఇవాళ ఎగ్ క్రైసిస్ అనేది చాలా పెద్ద ఒక వ్యవహారంగా మారింది. అంటే మీకు ఎగ్ స్మగ్లింగ్, మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఈ విషయాన్ని నేను ఇండియన్ రూపీలో చెప్తున్నాను. మీకు 12 గుడ్లు డజన్ ఎగ్స్ అమెరికాలో ఇవాళ ధర 866 రూపాయలండి. అంటే ఒక గుడ్డు 172 రూపాయలకి అమెరికాలో అమ్ముతున్నారు. అదే మీరు పొరుగు దేశము మెక్సికో అన్నారు అనుకోండి, ఒక గుడ్డు మీకు 14 రూపాయలు. ఇక భారత్లో అన్నారు అనుకోండి, ఎంతో నాకు కరెక్ట్ ఐడియా లేదు, ఎందుకంటే నా జీవితంలో నేను ఒక షాపుకు వెళ్ళి గుడ్డు అన్నది కొన్నది లేదు. మేబీ 6 రూపాయలు, ఇంకా మ్యాక్సిమం 7 రూపాయలు. అలాగే ఇప్పుడు ఆర్గానిక్ ఎగ్స్ అని వస్తున్నాయి. సో ఇవి మళ్ళీ కొంచెం కాస్ట్లీగానే, కానీ నార్మల్గా కామన్ మ్యాన్ తినే ఎగ్ మాత్రము 6 to 7 రూపీస్ ఉండొచ్చు. తేడా చూడండి. దాంతో ఇవాళ అమెరికాలో లిమిట్ కార్డ్స్ అని అంటారు. అయ్యా బాబు, మన దేశములో మీకు కోడిగుడ్లు దొరకడం లేదు, దయచేసి మీరు 3 గుడ్లు మాత్రమే కొనుక్కోండి, ఇంతకు మించి మేము ఇవ్వలేము అని చెప్పి లిమిట్ కార్డ్స్ అనే వాటిని పెడుతున్నారు. అయ్యో ఇదేంటంటే అమెరికాలో కోడిగుడ్లకు ఇంత డిమాండా, ఇంత స్కేర్సిటీయా, ఏమైంది అంటే ఎలక్షన్స్ టైంలో మీరు చూసారనుకోండి, డొనాల్డ్ ట్రంప్ దీని గురించే మాట్లాడారు. అంటే ఈ టైంలో మీకు బర్డ్ ఫ్లూ అనేది అమెరికా అంతా కూడా వ్యాప్తి చెందింది. దాంతో జో బైడెన్ గారు ఏం చేశారు, ఈ వైరస్ అటాక్ అయిన ఈ కోడ్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఫామ్స్ ఉంటాయి చూసారా, సో అక్కడ ఉండే కోడ్లనంతా కూడా ఈయన చంపివేశారు. అంటే ఇది స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర నిరోధించాలి అని చెప్పి ఇలాంటి చర్యలు. దాంతో అమెరికాలో కోడిగుడ్ల స్కేర్సిటీ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ట్రంప్ గారు అధికారంలోకి రావడము రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తాను, అలాగే గ్రేటర్ ఇజ్రాయెల్ని నేను చూడబోతున్నాను. అంటే ఏంటి? పాలిస్తీనియా అనబడే ఈ దేశములో గాజా అనబడే ప్రాంతాన్ని మేము స్వాధీనము చేసుకుంటాము. అలా మీకు టారిఫ్, చైనా, కెనడా, మెక్సికోపై టారిఫ్ల మీద టారిఫ్లు విధిస్తాను. ఏప్రిల్ 2వ తారీఖు వస్తే ద కింగ్ ఆఫ్ టారిఫ్ అనబడే భారత్, వాళ్ళ మీద కూడా నేను ట్యాక్సులు విధిస్తాను, ఒక్కరిని కూడా విడిచిపెట్టను. ఇలాగా అంటే ఐఆమ్ ద కింగ్, నా మాటే శాసనము. ఇది డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతూ వచ్చారు.
ఇవన్నీ చెప్తూ కోడిగుడ్ల ధరలు కూడా నేను తగ్గిస్తాను. సో లోకల్గా ఉన్న మీడియాకు అర్థం కాలేదు. రష్యా అన్నాడు, చైనా అన్నాడు, భారత్ ఇన్ని మాట్లాడి సడన్గా ఈ కోడిగుడ్డు ఏంటి, దీని గురించి ఈయన ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అర్థం కాలేదు. కానీ ఇవాళ మేజర్ క్రైసిస్, ఎగ్ క్రైసిస్ ఇన్ అమెరికా అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ఏమైందంటే, మీకు జో బైడెన్ ఒక రకంగా భయపడ్డాడండి. మామూలుగా అందరూ ఏమనుకుంటారు, అమెరికా అంటే ఒక అగ్రరాజ్యం, చాలా పవర్ఫుల్ కంట్రీ అనుకుంటారు. కానీ అక్కడ మీకు వాళ్ళ అధ్యక్షుడి నుంచి, అధికారుల నుంచి, ప్రజల దాకా కూడా ప్రతి ఒక్క చిన్న విషయానికి భయపడుతూనే ఉంటారండి. ఇప్పుడు మీరు కరోనా అన్నారనుకోండి, ఎక్కడండి దీని ఆరిజిన్? చైనా. తరువాత మీకు ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయింది కదా. మనల్ని తీసుకోండి, భారతీయులు, మనము మన ఆహారం మీద ఎంతో ఆధారపడ్డాం. అంటే ఒక పుష్టికరమైన ఆహారము, బలమైన ఆహారము తింటాము కాబట్టి మనము పెద్ద లెవెల్లో భయపడలేదు. మామూలుగా సాయంత్రం పూట వాకింగ్స్కి వెళ్ళాము, మిత్రులను కలిసేమో, ఏంటండి పెద్ద కరోనా, ఇది భారత్లో ఒక ట్రెండ్ నడిచింది. కానీ అది అమెరికాలో చూశారు అనుకోండి, ఎంత భయము అంటే, అందుకే మీకు హయ్యెస్ట్ లెవెల్లో మరణాలు అక్కడే. అంటే మీకు ఆపే ప్రయత్నాలు మ్యాక్సిమం చేస్తారు. ఒకవేళ దాడి జరిగింది అంటే లొంగిపోతారు. మీకు ఎందుకు ఇమ్యూనిటీ ఉండదు. అంటే మీకు ప్రతి ఒక్క చిన్న విషయంలో భయము, రోగ నిరోధక శక్తి అనేది అమెరికన్స్కు చాలా చాలా తక్కువ. సో చూడడానికే మీకు పవర్ఫుల్ కంట్రీ అండి. కానీ అక్కడ నివసించే అమెరికన్స్ను చూశారనుకోండి, చాలా చాలా వీక్గా ఉంటారు. సో ఇప్పుడు ఈ ఎగ్స్ అంటున్నాం కదా, మెక్సికో నుంచి రావచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే టర్కీ అనండి, యూరోప్ దేశాల నుంచి కూడా అమెరికాలోకి మీకు ఈ గుడ్లు అనేవి వస్తాయి. కానీ అమెరికా భయం ఏంటి, ఈ బర్డ్ ఫ్లూ అంటున్నాం కదా, మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేవి ఈ గుడ్లలో ఉండి అవి మళ్ళీ మనల్ని ఎక్కడ ఇబ్బంది పెడతాయో అని చెప్పి వీళ్ళు ఎగ్స్ పైన ఈ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి విధించారు. అంటే సులభంగా రావడానికి ఉండదండి. ప్రతి దగ్గర కూడా ఈ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో మెక్సికో సరిహద్దుల్లో ఈ ఎగ్ స్మగ్లింగ్ అనేది విపరీతంగా జరగడం. కానీ అక్కడ పెట్రోలింగ్కి ఉండే ఏజెంట్స్ ఉంటారు చూసారా, ఆఫీసర్స్, వాళ్ళు హై అలర్ట్లో ఉన్నారు. మెక్సికో నుంచి మీకు ఇలాగ గుడ్లు అనేవి అమెరికాలోకి రావాలి అంటే మ్యాక్సిమం రెస్ట్రిక్షన్స్, మీకు అక్కడ వీటిని గమనించాలి. వీటిలో మళ్ళీ బర్డ్ ఫ్లూకి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయా, మీకు ఆ వైరస్ కనిపిస్తుందా, ఇంత భయము. దాంతో మీకు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, అమెరికాలో కోడిగుడ్లు రేపు 100 రూపాయలకి, ఒక గుడ్డు 100 రూపాయలకి అమ్మినా ఆశ్చర్యపోవడానికి లేదు. కానీ వాళ్ళు డెస్పరేట్గా ఉంటారండి. మీకు ఎక్కడ ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఈ ఎగ్గుతో చేసే డిషెస్, అంటే ఫుడ్ అనేది వాళ్ళ జీవితంలో ఎంత ముఖ్యం. ఇప్పుడు మనల్ని అడిగారు అనుకోండి, ఏమంటే ఇప్పుడు మీరు గుడ్డు తినకపోతే ఏమైపోయింది, దానిని బ్యాన్ చేయొచ్చు కదా, తినాల్సిన అవసరమే లేదు కదా అంటే డాక్టర్లు, కొంతమంది డాక్టర్లు ఏమంటారు, వైటమిన్ డి అండి, మీకు ప్రోటీన్ అండి. మా మిత్రుడు ఒక అతను ఉన్నాడు, ఇతనికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. మీకు దాంతో ఏంటంటే డాక్టర్ గారి దగ్గరికి వెళతాడు, మీరు రోజు 2-3 గుడ్లు తినండి, ఈ మాత్రలు వేసుకోండి. ఏమండి మీరు మాత్రలు వేసుకుంటున్నప్పుడు ఇన్ని గుడ్లు ఎందుకు తినాలి? గత 4 ఏళ్ల నుంచి ఈ మాత్రలు గుడ్డు, మాత్రలు గుడ్డు, దేనికండి? మాత్ర వేసుకుంటే గుడ్లు అక్కర్లేదు, ఒకవేళ మీరు కోడి గుడ్లు తింటున్నారంటే మాత్రలు అక్కర్లేదు, ఇది కదా మీరు చెప్పాలి. అలా కాదు. సో ఇదంతా చూసి అమెరికాలో ఏంటంటే ఎగ్స్ బాగా తింటే వైటమిన్ డి డెఫిషియన్సీ, ఓకే ప్రోటీన్, ఇవన్నీ అనుకుంటారు. అనుకొని కోడిగుడ్లు తినాలి అని వీళ్ళు డెస్పరేట్గా ఉన్నారు. అవి అమెరికాలో దొరకడం లేదు. దాంతో ఇవాళ ప్రతి ఒక్క దేశముతో శత్రుత్వం. నేనే బాస్, నేను చెప్పినట్టు మీరు వినాలి, లేకపోతే మీ అంతు చూస్తాను, ఇలా బెదిరిస్తున్నాడు కదా. ఫైనల్గా ఫిన్లాండ్ లాంటి దేశాలు కూడా మేము మీకు గుడ్లు పంపిస్తే మా ప్రజల పరిస్థితి ఏమిటి, పంపము. యావత్ యూరోప్ కూడా ఇవాళ వీళ్ళు డొనాల్డ్ ట్రంప్పై పగ తీర్చుకుంటున్నారు. ఈ క్రైసిస్ నుంచి అమెరికాను ఎలా బయట పడేయాలి అనేది ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారి ముందు ఉండే అతిపెద్ద ఛాలెంజ్. మరి ఇంతంత పెద్ద విషయాలు మాట్లాడే ట్రంప్
ఇక్కడ ఈ విషయంలో దొరికిపోయాడు కదా. అంటే మీరు భారత్ లాగా ప్రతి ఒక్క దేశంతో స్నేహపూర్వకంగా ఉంటే మీకు ఈ సమస్యలు రావు. ప్రతి వాళ్ళతో కూడా శత్రుత్వము అన్నప్పుడు ఇలా మీరు ఇరుక్కుపోతారు అనే ఈ గుణపాఠాన్ని డొనాల్డ్ ట్రంప్ గారు నేర్చుకుంటారంటారా, లేదండి అతని తీరు ఇంతే అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.